దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. 66వ నామముగా సామర్థ్యము కలిగిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి, ఏలయనగా ప్రమాణం చేసినట్లు మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగ చేసే దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనందరితో సంభాషించును గాక. దేవునికి మహిమ. మనం ఒక భాగ్యం సంపాదించుకోవడానికి, ఒక ఆస్తి కాదు, లేకపోతే అంతస్తు కాదు, ఇంకోటి కాదు, అన్నిటిని మించింది భాగ్యం. ఆ భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యమును అనుగ్రహించువాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన దగ్గర మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటామో, ఆయనను సేవిస్తూ, ఆయనను ఆస్వాదిస్తూ, ఆయనను అంగీకరిస్తూ, ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయన మనకు భాగ్యం ఇవ్వడానికి, రక్షణ భాగ్యం ఇవ్వడానికి, ఆత్మ భాగ్యం ఇవ్వడానికి, పరలోక భాగ్యం ఇవ్వడానికి, ఆయనతో ఉండే భాగ్యం మనకు అనుగ్రహించడానికి కావలసిన సామర్థ్యాన్ని స్టాండర్డ్స్ అనుగ్రహించగలిగిన దేవుడు నాదుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చినట్లుగా ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే బలం, ఆయనే కేడము, ఆయనే అన్ని, సర్వం ఆయనే గొప్ప దేవుడు. ఇక ఆశ్చర్యకరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆలోచనకర్త. అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఇక ఆయనే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం ఆయన కాక ఇంకెవరు చేయలేరు. అసలు ఊహించలేం కూడా ఇంకెవరన్నా చేస్తారనేది. అలాంటి గొప్ప దేవుడు ఆయనతో ఉండడానికి, ఆయన దగ్గర బహుమతులు తీసుకోవటానికి, ఆయనతో సింహాసనమును మనం కూడా కూర్చొనగలుగుటకు సామర్థ్యమును అనుగ్రహించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఇర్మియా అనే దేవుడు తన సేవకు పిలుస్తూ, ఇర్మియా నువ్వు నా పరిచర్య చెయ్యాలి, నా సేవ చెయ్యాలి అని అంటే, ఇర్మియా అంటాడు నేను బాలుణ్ణి. అందరూ చెప్పినట్లుగానే ఇర్మియా కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, చిత్తగించుము నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నువ్వు బాలుడు అనొద్దు, పోవలెను, నువ్వు నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి, వారికి భయపడొద్దు, నిన్ను విడిపించడానికి నేను తోడుగా ఉన్నాను. వాక్కు నా నోరు ముట్టెను, ఇలా సెలవిచ్చాను. అదే సామర్థ్యం అవడం అంటేనండి. ఆయన నోటిని ముట్టి ఆ నోట దేవుని మాటలు ఉంచారు. పెళ్ళగించడానికి, నాటడానికి, కట్టడానికి, విరగొట్టడానికి అన్నిటికీ కావలసిన వాక్శక్తి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం అదే ముఖ్యం. దేవుడు మన నోటిని కూడా ముట్టాడు. ఏ దేవుడైతే నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అని యెషయా 6వ అధ్యాయంలో యెషయా గారు అంగలారుస్తా ఉంటే, ఆ కారుతో నిప్పును తీసుకొచ్చి దోత ఆయన పెదవులను కాల్చగా ఆయన పవిత్రపరచబడ్డారు. అంతేకాదు కట్టడానికి, నాటడానికి, విరగొట్టడానికి, పడగొట్టడానికి అన్నిటికీ కావలసిన వాక్శక్తి దేవుడు మన నోట కూడా ఉంచాడు. మన నోట కూడా ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళి నేను అపవిత్రుని ప్రభువా, నేను చేతగానుండి ప్రభువా, నేను అపరిశుద్ధుణ్ణి ప్రభువా, దేవా నన్ను ముట్టు తండ్రి, నన్ను పవిత్రపరచు, నీ పరిశుద్ధ ఆత్మ అగ్నితో నన్ను కాల్చు. పాత నిబంధనలో నిప్పు తీసుకొచ్చి ఆ కారు తీసుకొచ్చి పెదవులు కాల్చారు. క్రొత్త నిబంధనలో మేడగది మీద ఆ అగ్ని నాలుకలతో చీల్చబడిన అగ్ని నాలుకల వంటి నాలుకలు కలిగి వచ్చిన ఆ అగ్ని వారిని కాల్చేసింది. అక్కడ పెదవులే కాల్చింది, ఇక్కడ నడినెత్తి నుంచి అరికాలి వరకు కాల్చింది. అదే ఆత్మశక్తి, అదే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ కాల్చి ఆ సామర్థ్యమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఒకవేళ మన పరిస్థితులు ఎలాగున్నా, మన బాగోగులు ఎలాగున్నా, మన స్థితిగతులు ఎలా ఉన్నా, మనల్ని ఎవరు లెక్క చేసినా, ఎవరు లెక్క చేయకపోయినా, అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతాం. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు.
దేవుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు పలుకుతా ఉంటే, నువ్వు దేన్నైనా పడగొట్టాలి, దేన్నైనా కట్టాలి, దేన్నైనా నాటాలి, దేన్నైనా విస్తరింప చేయాలి, దేన్నైనా ఆశీర్వదించాలి అని నువ్వు ఆలోచించి నువ్వు మాట పలికినప్పుడు దేవుడు తోడై నీకు సామర్థ్యాన్ని ఇచ్చి ఆ మాటను ఆమెనని ఎదుటివారి జీవితములలో అది జరిగేటట్లుగా చేసే పని దేవుడు చేస్తాడు. అది సామర్థ్యం, దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప సామర్థ్యం. మన నోట, ఇర్మియా నోట ఏ దేవుడైతే ఆ నాలుక మీద మాటలు ఉంచారో, ఏ నోటినైతే ముట్టారో, నేను ప్రతి ఒక్కరు అనే మాట అది, నేను బాలుడిని, నాకు చేత కాదు. మోషే గారు సైతం అదే మాట అన్నారు. అన్ని విద్యలందు ప్రవీణ్యత కలిగిన వాడు కూడా ఆ అగ్ని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే చెప్పిన మాట కూడా అదే. కానీ మోషేని దేవుడు 30 లక్షల మందిని 430 సంవత్సరాలు బానిసత్వం నుండి విడిపించి అనేక అద్భుతాలు తీసుకొచ్చి అరణ్య మార్గంలో 40 సంవత్సరములు నడిపించి దేవుని ప్రజలను వాగ్దాన దేశ చెంతకు చేర్చిన గొప్ప సామర్థ్యమును దేవుడు ఆయనకు అనుగ్రహించారు. అదే దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. దేవుని జనాంగమా, ఏ విషయంలోనైనా సామర్థ్యం లేదా? ఒకవేళ ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, లేకపోతే ఇంకో విషయంలో కానీ ఎక్కడైనా చేతగాని పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు సామర్థ్యం సరిపోవట్లేదు అనంటే నీకు సామర్థ్యమునిచ్చి కావలసిన వృద్ధి కలుగ చేయువాడు కూడా దేవుడు. పౌలు గారు అంటారు కొరింథీ సంఘంతో, మనకు వృద్ధి కలుగ చేయు దేవుడు యేసుక్రీస్తే. నీకు సామర్థ్యం ఇవ్వటమే కాదు, నేను అభివృద్ధి పరిచేవాడు కూడా ఆయనే. ఇప్పుడు బాలుడైన దావీదు ఆ అవతల ఉన్న వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఇజ్రాయేల్ సైన్యం గడగడలాడిపోతా ఉంది. అయితే అవతల ఉన్న గొలియాత్ అంటాడు, ఏం కనపట్టుకొస్తున్నావు, నేనేమైనా కుక్కను అనుకున్నావా అని అంటే, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనంలో దావీదు గారు అంటారు, నువ్వు కర్ర, ఈట, బళ్ళెం ఇలాంటివన్నీ పట్టుకుని వస్తున్నావు గాని నేనైతే నువ్వు తిరస్కరించిన దేవుని పేరిట వస్తున్నాను. అబ్బా, ఎంత మాట అండి! ఒక పక్కన నువ్వు తిరస్కరించావు అని ఎత్తి పొడుస్తాను, ఎత్తి చూపిస్తానే, నువ్వు తిరస్కరించిన దేవుని నామాన నేను వస్తున్నాను. నువ్వు ఏ దేవుడినైతే తిరస్కరించావో ఆ దేవుడే నీకు శిక్ష విధిస్తాడు, లేకపోతే ఆ దేవుడే నా పక్షమున యుద్ధం చేస్తాడు, ఆ దేవుడే నాకు సామర్థ్యమును అనుగ్రహించాడు అని అవతల విరోధికి తెలిసేటట్టుగా నోట మాటతో అతను మొట్టమొదట గుండ్ల మీద తన్నిన వ్యక్తి దావీదు గారు. అదే సామర్థ్యం దేవుడు మనకు కూడా ఇస్తాడు. అవతల ఉన్న పరిస్థితులు గొలియాతులాగా పర్వతం అంత ఎత్తుండొచ్చు, నువ్వు బాలుడు అవ్వచ్చు, నువ్వు 5 అడుగులు 8 అంగుళాలే ఉండొచ్చు, నీ దగ్గర శక్తి పోకపోవచ్చు, నీకు దగ్గర యుద్ధ వస్త్రాలు వేసుకునే అవకాశం కూడా నీకు లేదు, లేకపోతే ఒక ఈటి పట్టుకునే పరిస్థితి కూడా లేదు, నీ చేతిలో రాళ్లే ఉండొచ్చు. ఎందుకు సరికాదని ఎదుట విరోధి నిన్ను చూసి అట్టహాసం చేస్తా ఉండేవాడు, నువ్వెంత, నీ బతికెంత అని. కానీ దావీదు అన్నమాట మనం అనగలిగితే, దావీదుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు మనకు సామర్థ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక, నువ్వు తిరస్కరించిన ఆ దేవుని పేరట, జీవము కలిగిన దేవుని పేరట నేను వస్తున్నాను, ఆ మాటే ఆ వ్యక్తి తల చిరచ్ఛేదనం చేసేటట్టుగా చేసిందండి. అదే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. గిద్యోను అంతే, దాక్కుని ఆ ద్రాక్ష గానుగల చాటున దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉంటే దోతొచ్చి, మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నా వల్ల కాదన్నాడు. పరీక్షలు పెట్టాడు, దేవుడికి సూచనలు అడిగాడు, అయినా గాని దేవుడు ఓపికగా ఉండి సామర్థ్యం ఇచ్చి 300 మందితో లక్షల సైనికులను, అది కూడా మళ్ళీ ఎలా, ఆ సైనికుడు నిద్రపోతా ఉంటే ఒక దర్శనం వచ్చిందంట. గిద్యోనుకు ఎదురుగుండా ఉన్న శత్రువుల టెంట్ లో ఆ సైనికులందరూ నిద్రపోతా ఉంటే ఒక సైనికుడికి దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం? ఒక గోధుమల రొట్టొచ్చి వారి టెంట్లన్నిటినీ పడేసింది. గోధుమ రొట్టేంటి, టెంట్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ మన ఫంక్షన్ కేసే ఆ టిప్ టాప్ టెంట్ హౌస్ అయినా ఒక రొట్టె వస్తే పడదు కదండి, ఒక బ్రెడ్ వస్తే పడదు కదా. కానీ దేవుడు ఆ బ్రెడ్కే లక్షల సైన్యాలను పడగొట్టగలిగిన సామర్థ్యం ఇచ్చిన గొప్ప దేవుడు. 300 మందితో, అది కూడా పగిలిన కొండలతో. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 12 మంది, వాళ్ళు ఏమంత పెద్ద చదవరులు కాదు, డిగ్రీలు సంపాదించిన వారు కాదు. ఒక యోధానే ఎకనామిక్స్ లో ఆయన కొద్దిగా డిగ్రీ చేశాడు. ఇస్కరియోతు యోధానే ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో డిగ్రీ చేశాడు. మిగతా వాళ్ళందరూ చేపలు పట్టుకునే వాళ్ళు, పన్నులు
వసూలు చేసుకునే వాళ్ళే. అంతగా డిగ్రీ సంపాదించిన వాడు ఊరేసుకుని చచ్చిపోయాడు. చేపలు పట్టుకునే వాళ్ళు లేకపోతే ఊరి చివరి నుండే వాళ్ళు ఏం చేశారు? వారు నడుస్తూ ఉంటే రోగులు స్వస్థపరచబడ్డారు. వారు భూమిని తలకిందులు చేశారు. జనాలే అన్నారు, రేపు భూమిని తలకిందులు చేసేవారు మన ఊరు కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సామర్థ్యం? దేవుని దగ్గర నుంచి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర వినయ విధేయతలతో దేవుని ఎదుట సాగిల పడతామో, నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుని సామర్థ్యం అంత పెరుగుద్ది. ఇక అదే మీటర్. నువ్వు దేవుని దగ్గర ఎంత జీరో అయిపోతావో ఆయన సామర్థ్యం అంత 100కి వెళ్తుంది. నువ్వు దేవుని దగ్గర నోటి మాటలు ఎంత జీరో అయిపోతాయో దేవుని మాటలు అంత 100కి వెళ్తాయి. నువ్వు దేవుని దగ్గర పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎంత జీరో అయిపోతాయో దేవుని ఆలోచనలు అంత వెళ్తాయి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. లాజర్ గారి దగ్గరికి బేతనియాకి యేసుక్రీస్తు ప్రభు లాజర్ బాబు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వస్తే మార్తమ్మ గారు మార్గ మధ్యలోనే డిస్కషన్ పెట్టింది. మాకు కూడా ధర్మశాస్త్రాలు తెలుసులే ప్రభు, మాకు కూడా ఆజ్ఞలు తెలుసులే, రెండో రాకడలో ఉన్నప్పుడు పునరుద్ధానంలో మా తమ్ముడు లిగుస్తాడులే, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు, ఇంకా జాగ్రత్తగా 3వ రోజు భోజనం పెట్టేస్తున్నావు, తినేసి వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడుతుంది మార్తమ్మ. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అదే దేవుడు. దేవుని యందు ప్రియమైన వారులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కాన్ఫరెన్స్ ఉన్న వారందరితో సామర్థ్యం ఇచ్చే దేవుణ్ణని నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు, ఒక్క మాటతోనే లాజర్ లేచి బయటకు వచ్చాడు. ఆవిడ ఆ నమ్మిక దేవుని మహిమగా మార్చింది. నెహెమ్యా ఒక 4th క్లాస్ ఎంప్లాయీ అండి. ఆయన గిన్నెందించుకున్నాడు. పెద్ద అఫీషియల్ ఉద్యోగం ఏం కాదు ఆయనది. 4th క్లాస్ ఎంప్లాయీ. మొహం చిన్నబుచ్చుకుంటే రాజుగారి కోపం వచ్చి తల నరికేయమంటాడు. అయినా కానీ ధైర్యంతో వెళ్ళాడు. పాపం ఏడుస్తా కొన్ని రోజులు దుఃఖించి మనోవ్యధ గలవాడే అని ఉంటుంది నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆ ఏడుపుతోనే వెళ్ళి గిన్నెందిస్తా ఉంటే రాజుకి కోపం వచ్చి అక్కడ ఎవర్రాని పిలిచి చంపించేయచ్చు. కానీ దేవుడు రాజుకి దయ కలిగించాడు నెహెమ్యా పట్ల. ఏం కావాలి నీకు, ఎందుకు అలా ఉన్నావంటే, నా దేవుని పట్టణం నశించిపోతే నేను దిగులుగా ఉండనా? ఏం కావాలంటే సెలవు కావాలన్నాడు, ఏం కావాలంటే డబ్బులు కావాలన్నాడు, ఏం కావాలంటే మనుషులు కావాలన్నాడు, ఏం కావాలంటే కలప కావాలన్నాడు, ఏం కావాలంటే తాకిదులు కావాలన్నాడు. రాజు మురిసిపోయి అన్ని ఇచ్చాడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సామర్థ్యం రాజు ఎదుట మాట్లాడడానికి నెహెమ్యాకు? అందుకనే 1 కొరింథీ పత్రిక మనం ఎప్పుడు చదువుకుంటాం, 1:28. ఎన్నిక కలిగిన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారికి సామర్థ్యం ఇచ్చే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనులను ఏర్పాటు చేసుకుని సామర్థ్యం ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు మన మధ్యన ఉన్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, మీకు ఏ విషయంలోనైనా సామర్థ్యం లేకపోతే దేవుని దగ్గరికి రండి. సామర్థ్యం ఇచ్చే ఆయన ఒక ఆయన ఉన్నారు. చాలా మంది నీకు చేత కాదు నువ్వు ఇదే మాట అంటారు, నువ్వెంతరా, నీ బతుకెంత, నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని ఒక నవ్వు నవ్వుతారు అని. కానీ దేవుడు నవ్వడండి. నవ్వేవారు నోరు మూసి వారి ఎదుటే నిన్ను గణపరిచి సామర్థ్యం ఇచ్చి ఉన్నత స్థలంలో నిలబెట్టగలిగిన ఉన్నతుడైన దేవుడు, సామర్థ్యం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. అందరూ ఆ సామర్థ్యం ఇచ్చే దేవుడిని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇది 66వ నామము. 66వ నామం. ఆల్రెడీ దీని గురించి వివరించానండి. ఇప్పుడు చెప్పిన మాటలే కొన్ని దాంట్లో ఉంటే దేవుడు కొన్ని నాకు బయలుపరిచినవి మాట్లాడాను. 67వ నామము. 67వ నామం దీనులను లక్ష్య పెట్టువాడు. మన దేవుడు దీనులను లక్ష్య పెట్టే దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన ఇలా చెప్తున్నాడు, నేను పరిశుద్ధ స్థలములో ఉన్నత స్థలాల్లో నివసిస్తాను. అయినా గాని ఉజ్జీవం చేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి. ఇప్పుడు మాట జాగ్రత్తగా వినండమ్మా. వినయము కలిగిన వారి యొద్ద, దీన మనసు కలిగిన వారి యొద్ద నేను నివసిస్తాను.
ఆయన మహోన్నతుడు, పరిశుద్ధమైన స్థలంలో నివసిస్తాడు, ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. ఆకాశం ఆయన సింహాసనం, అక్కడ ఉన్న గొప్ప దేవుడే. కానీ ఆయన అంటున్నాడు, ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి. నేల మట్టుకు తగ్గించుకుంటామని మనం చెప్తాం, ఆయన చేసి చూపించాడు. ఆయన చేసి చూపించాడు. దీనుల దగ్గర ఆయన నివసించడానికి ఇష్టపడే దేవుడు. నువ్వు దీనత్వం కలిగితే నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. నువ్వు అహంకార దృష్టి కలిగితే నీ దగ్గరికి రానే రాడు. పైగా అహంకారులను అణుచువాడు అని ఉంటుంది కీర్తనలు. 138వ కీర్తన 6వ వచనం ఒకసారి చూద్దామండి. 138:6 కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనం. హల్లెలూయా. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనుల్ని లక్ష్య పెడతారు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఆయన ఎవరో తెలుసు ఆయనకి. దీనుల్ని లక్ష్య పెట్టే దేవుడు, మహోన్నతుడు, మహా ఉన్నతుడు. మహోన్నతుడు అంటే ఇక ఆయనే ఉన్నతుడు, బిగ్గెస్ట్ ప్లేస్ అంతే, పినకిల్ ఆయనే. దీనులను లక్ష్య పెట్టే గొప్ప దేవుడు ఆయన. అహంకారులను అణుచువాడు. ఎవరైతే గర్వంగా ఉంటారో, అహంకారంగా ఉంటారో ఆయన ఎరుగును. వాక్యం చెప్తున్నమాట. అహంకారమే అణిచేస్తుంది, గర్వమే అణిచి త్రొక్కేస్తుంది. సామెతల్లో ఉన్న మాట 4 సార్లు, గర్వమునకు ముందు, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వం నడుస్తుంది. కాబట్టి వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22 ఆఖరి వచనం వరకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు తగ్గించుకునుండు, దీనత్వం కలిగి ఉండు, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండు. ఇదే చెప్తుంది వాక్యం. నువ్వు ఎంత తగ్గించుకుంటావో, నువ్వు నేల మట్టుకని తగ్గించుకోగానే మనం, కానీ అంతవరకు తగ్గించుకోగలిగితే, దీనత్వం కలిగి ఉంటే, తగ్గింపు జీవితం ఉంటే, లోబడే తత్వం ఉంటే, దేవుడు నీ దగ్గరే ఉంటాడు. దేవుడు నీ దగ్గరే ఉంటాడు. ఒక మాట చెప్తున్నానండి, గర్వము, అహంకారము, అతిశయం. అతిశయం మీన్స్ నేనే గొప్ప, నేను ఇలా, నేను అలా. ఇది అతిశయం. గర్వం, అతిశయం, అహంకారం, ఇది సాతానుని లక్షణాలు. సాతానుడు, లూసిఫర్, అపవాది ఎందుకు పైనుండి కిందకి తొయ్యబడ్డాడు? గర్వం వలన. అతిశయించుకున్నాడు. దేవుని కంటే నేనే గొప్ప, దేవుడికి ఆరాధించడం రాదు, నేను ఆరాధిస్తే మురిసిపోతాడు ఆయన. అతిశయించుకున్నాడు. అహంకారం వచ్చింది, గ్రూప్ కూడగట్టాడు. పరలోకంలో గ్రూప్ కూడగట్టిన మగాడు ఇయ్యారు. ఏమండి, పైనుంచి కిందకు పడిపోయాడు. కిందకి పడిపోయినాడు ఊరుకున్నాడా? అందరిలోనూ అందరూ కింద పడిపోవాలి, అందరూ పాతాళానికి వెళ్ళిపోవాలి. పాతాళం 2 తీర్పు ధవళ సింహాసనం, అక్కడి నుంచి అగ్నిగుండానికి, గెహన్నాకి వెళ్ళిపోవాలని అందరిలో గర్వము, అతిశయము, అహంకారమును నింపేవాడు అపవాది. నీకు లోబడేటట్టుగా చేసేవాడు దేవుడు. ఎందుకనేది ఈ మాట ఆఖరిలో నేను చెప్తాను. సాతానుడు క్యారెక్టర్లు, స్వభావ లక్షణాలు ఏంటి అని అంటే, గర్వం, అతిశయం, అహంకారం. అవి మనకు వచ్చేటట్టుగా చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన వశం చేసుకుంటే ఆయనతో పాటు జాగ్రత్తగా నిత్య అగ్నిగుండంలో మనందరం కలిసి ఆయన కాలుతా ఉంటే ఆయనతో పాటు మనం కూడా కాలొచ్చు. అదే వాడి ఉద్దేశం. అందుకనే పేతురు అంటాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం మనందరికీ కంఠస్థం అవ్వాల్సిన వచ్చినటువంటిది. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించే విధంగా ఆయన బలిష్టమైన చేతుల కింద, అహంకారులే ఉంటే తొక్కేస్తాడు, దీన మనసుకులే ఉంటే పైకి లేస్తాడు. దేవునికి ఒక తగిన సమయం ఉంది. 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖున దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, సియోను వాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లసించండి, సంతోషించండి. ఎందుకనంటే ఈ సంవత్సరం దేవుడు కార్యాలు ఆల్రెడీ మొదలు పెట్టారు. సాత్విక విషయంలోనే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఇక ఒకరి తర్వాత ఒకరు డిసెంబర్ మరలా 31 వచ్చి జనవరి 1 వచ్చేసరికి అందరూ జతలుగా సంఘానికి వచ్చుదురుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తాడు. ఆయన చేతుల కింద, బలిష్టమైన చేతుల కింద మనం అణిగి ఉండాలి. అణిగి ఉంటే దేవుడు లక్ష్య పెట్టడమే కాదు, తగిన సమయం ముందు తప్పకుండా నేను హెచ్చిస్తాడు. హెచ్చించే దేవుడే. ఒక ఆవిడ సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిందండి. ఆవిడకి 18 సంవత్సరాలు.
లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు తీద్దామమ్మా. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తా ఉన్నారు. అంటే ఆల్టర్ దగ్గర ఉన్నారు ఆయన. 18 ఏళ్ల నుండి బలహీనపరచు ఆత్మతో ఉండింది. ఆమె నడుము వంగిపోయి కిందకే చూడటం తప్ప పై చూపు అనేది లేదు. ఎంతసేపు చూసినా కిందకి చూడటమే అమ్మగారి పని. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచాడు. చాలండి. మొన్న 3 రోజుల క్రితం మా అపార్ట్మెంట్ దగ్గర నేను కిందకు సెల్లార్లో ఉంటే ఒక ఆయన పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఆయన కూడా నడుచుకుంటానే కింద చూసుకుంటూ వచ్చి కవరించి వెళ్ళిపోతున్నాడు మా వాచ్మెన్కి. ఆయన్ని చూస్తే నాకు ఈ 18 ఏళ్ళ మా అమ్మగారే గుర్తొచ్చింది. పాప మా ఆవిడ కూడా అలా నడిచి వచ్చి ఉంటుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుంచి. ఏమండి, ఆ సమాజ మందిరంలో రబ్బూనీలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఆ సమాజ మందిరంలో పరిసయ్యులు ఉన్నారు. సమాజ మందిరంలో సద్దుకాయలు ఉన్నారు. ఆ సమాజ మందిరంలో శాస్త్రులు ఉన్నారు. ఎవరికి ఈ నడుము వంగిపోయిన ఆవిడ కనపడలేదు. ఏమండి, సమాజ మందిరంలో మొదటి లైన్లో రబ్బూనీలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఉంటారు. ఎక్కడో చివరి ప్రాంగణంలో స్త్రీలు ఉంటారు. స్త్రీలు ముందుకు రాకూడదు. ప్రత్యక్ష గుడారంలో, దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో. యేసుక్రీస్తు ప్రభు ఏమో ఆల్టర్ దగ్గర ఉండి ఆయన ప్రసంగం చేస్తున్నారు. ఈ స్త్రీ ఏమో ఆఖరణ ఎక్కడో కూర్చుంది. అది నడుము వంగిపోయి. నడుము వంగిపోయి అంటే పైకి తల కనపడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత దీనురాలు ఆవిడ. యేసయ్య ఆవిడ కనపడకపోయిన ఆయన దృష్టి ఆవిడ మీద పడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడో అసలు స్టేజ్ మీద నుంచి ఆ స్త్రీలు కనపడిన ఏరియాలో కూర్చున్న ఆ స్త్రీలు కనపడిన దాంట్లో కూడా ఈ కనపడిన వంగిపోయిన ఈ అమ్మను యేసుక్రీస్తు ప్రభు వేదికపై నుంచి చూచి ఆమెకు పట్టిన ఆ నడుమును వంచేసే దెయ్యం నుంచి విడుదల దయచేసి అటు నుంచి వంగిపోయి నడుచుకుంటూ వచ్చింది. ఇటు నుంచి అందరికంటే హుందాగా నడుచుకుంటూ వెళ్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు లక్ష్య పెట్టాడు ఆవిడ్ని. భేద విధవరాలు. ఆమెకు కలిగినదంతటిలో 2 కాసులు వేసింది. యేసుక్రీస్తు ప్రభు ఈవిడ వేసిన కానుకే గొప్పదని ఆవిడ లక్ష్య పెట్టాడు. సొంకరి పరిసయుడు ప్రార్థన ఏం చేస్తున్నాడు? నేను రోజు సంఘానికి వెళ్ళిపోతున్నాను ప్రభువా, నేను కానుకలు ఇచ్చేస్తున్నాను, పేదోళ్ళకి కానుకలు ఇస్తున్నాను, అన్నాలు పెడుతున్నాను, పుట్టినరోజుకి పేదోళ్ళకి అన్నాలు పెడుతున్నాను, అవి చేస్తున్నాను, ఇది చేస్తున్నానని చెప్తున్నాడు. దేవుడు వినాలని కాదు, పక్కనున్న సొంకరు వినాలని. కానీ సొంకరు ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు చూడటానికి కూడా నాకు ధైర్యం లేదు ప్రభువా, నేను సరిపోనయ్యా, నా అర్హత లేదు ఆకాశం వైపు చూడటానికి కూడా అని ఆ సొంకరి ప్రార్థన చేస్తుంటే ఆ దీనత్వం కలిగిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే మనం నేర్చుకోవాల్సింది. ఎలా ఉంది మన ప్రార్థన? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, ఒక్కొక్క వచనం చదివితే దానికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి. 26వ అధ్యాయం యెషయా గ్రంథం. ఎవరి మనసు నీ మీద అనుకుంటుందో ప్రభువా, ఎవడైతే దీనుడై తగ్గించుకుని ఆయన మీద అనుకుంటాడో పూర్ణ శాంతిని దేవుడు అనుగ్రహిస్తారు. ఈ వాక్యం వింటున్న వారందరూ మీకు పూర్ణ శాంతి కలగాలి. అసలు మనశ్శాంతి లేదండి. ఏంటండి జీవితం? ప్రతి ఒక్కరి దగ్గర ఇదే మాట. ఎంత చెట్టుకు అంత గాలని, ఎంత డబ్బులున్నా ఏమున్నా శాంతి ఉండదు. పూర్ణ శాంతి కావాలంటే ఒకే మార్గం, ఒకటే పరిస్థితి, ఆయన మీద ఆనుకోవడమే. ఆయన మీద ఆనుకుందాం దీనులమై. 4వ వచనం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగాలు నువ్వు పూర్ణ శాంతిగా ఉండాలి, నీ కుటుంబం పూర్ణ శాంతిగా ఉండాలంటే నమ్మేసుకో, అంతే. యేసు ప్రభుని నమ్మేసుకో. అమ్మేసుకున్నావా నీకు ఇంక పరిస్థితి వేరేగా ఉంటుంది. భజన ఇస్కరియోతు యోధా పరిస్థితి వచ్చేస్తుంది. అమ్మేస్తే నమ్ముకుంటారా అమ్ముకుంటారా? ఆయనైతే దీనులను లక్ష్య పెట్టే దేవుడు. 5వ వచనం. ఆయన ఉన్నత స్థల నివాసులను, జాగ్రత్తగా రండి. 5వ వచనం. ఆయన ఉన్నత స్థల నివాసులను, ఎత్తైన దుర్గాలను, ఆయన ఉన్నత స్థల నివాసులంట పైనుంచి కిందకు ఒక తన్ను తంతే కిందకు వచ్చేస్తాడు. అప్పుడు అక్కడ ఎవరిని కూర్చోబెడతాడు? 113వ కీర్తన 7-8 వచనాలు ఉంటుంది. పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన పైకి లేవనెత్తి ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెడతారు.
మరి అక్కడ ప్రధానులు ఉన్నారు కదా ప్రభు అంటే, ఆల్రెడీ నేను అక్కడి నుంచి వాళ్ళు తన్నేశాను రబ్బాయి, ఆ ప్లేస్ నీదే, నువ్వు అక్కడ కూర్చో, నేను నిన్ను అక్కడ ఆశీర్వదించాను, నిన్ను అక్కడ కూర్చోబెడుతున్నాను, నీ దీనత్వమే నిన్ను అక్కడ తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలాల మీద కూర్చున్న వారందరినీ కిందకి తీసుకొచ్చి వాళ్ళని ఏం చేస్తాడో కూడా కింద లైన్లో ఉంటుందండి, దుమ్మి చేసేస్తాడట వాళ్ళని. ఆయన వాని పడగొట్టాను, నేలకు దాన్ని పడగొట్టాను, ఆయన ధూళిలో దానిని కలిపి ఉన్నాడు. ధూళైపోయారంటండి. నేనంతా అనుకున్న వాళ్ళందరూ ధూళైపోయారు, దుమ్ము అయిపోయారు. దుమ్ముకి ఎంత శక్తి ఉంటుందండి? గట్టిగా ఊస్తే ఎడిపోద్దో దానికే తెలియదు. ఒక బిందువు ఇటు పడితే ఒక బిందువు ఎటో పడిపోద్ది. ఉన్నత స్థలాల మీద అతిశయించువారు వారిని పడగొట్టి పెంట కుప్పల మీద నుండి దేవునికి స్తోత్రం. నువ్వు ఈ దినాన ఏ పెంట కుప్ప మీద ఉన్నావో, ఇది ఎవరి గురించి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఏ పెంట కుప్ప మీద ఉన్నావో దేవుడు నిన్నే ఆదరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిలో అణిగిపోతున్నావో, ఏ పరిస్థితిలో నలిగిపోతున్నావో, ఆ పెంట కుప్పల మీద నుంచి పైకి తీసుకెళ్లి ప్రజల ప్రధానులతో కూర్చుండబెడతానన్న దేవుడు ఆ పైన ఉన్న వారిని కిందకి తీసి ధూళిగా చేసి, మళ్ళీ ఒకవేళ కింద ఉంటే వాళ్ళు నిన్ను కాళ్ళట్టుకు లాగేస్తారు. అలా కాకుండా ధూళిగా చేసేసి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దీనుల్ని రక్షించడానికి, దీనుల్ని లక్ష్య పెట్టడానికి కారణం. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూద్దామా. లూకాసు వార్త. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మరియమ్మ గారు చెప్తున్న మాట, నేను ఈ కన్యకగా ఉన్నప్పుడు నాకులాగా కొన్ని వందల మంది పర్వతాల మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, మెస్సయ్య నా కడుపులో పుట్టాలని. వాళ్ళందరూ గనులు, నేను దిక్కుమాలిన దాన్ని. వాళ్ళందరూ పెద్దోళ్ళు, నేను ఏమీ లేని దాన్ని. వారందరూ రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. నేను యోధా గోత్రంలో ఉన్నా గాని నేను దీనురాలను. ఆ వెంటది ఈ దీనురాలి దీన స్థితి ఆయన కటాక్షించాడు. ఆయన నువ్వు దీనురాలు అయితే నిన్ను కటాక్షించేస్తాడంతే. నువ్వు దీనుడు అయితే నిన్ను తగిన సమయంలో పైకి లేవనెత్తేస్తాడంతే. నువ్వు దీనుడు అయితే నిన్ను పెంట కుప్పల మీద నుంచి ప్రధానంతో కూర్చుండబెట్టేస్తాడంతే. ఎందుకంటే ఫిలిప్పు పత్రిక 2:7 ప్రకారం ఆయన తన్ను తాను తగ్గించేసుకుని, ఫిలిప్పీలకు రాసిన పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. స్తోత్రం. మనుషుల పోలికగా పుట్టి ఏమండి, అదే కదా దీనత్వం అంటే. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వ జగద్రక్షకుడు, సైన్యములకు అధిపతి. ఆయన మానవుల పోలికేసుకుని దాసుకుని రావడం ఏంటండి? ఆయనే దీనులుగా తగ్గించేసుకున్నాడు, నేల మట్టుకు తగ్గించుకున్నాడు. అలాగే మనల్ని ఉండమని అంటున్నాడు ఆయన. అన్నీ ఉన్న కణిగి మణిగి ఉంటుందట. ఏమీ లేనిదే పెద్ద పెద్ద సౌండ్ చేసేస్తుంటుంది, రేపు ఆడిపోతుంటుంది. ఆ తర్వాత ఇడిపోద్దో తెలియదు. అది ఏమండి, యేసుక్రీస్తు ప్రభు తను తాను తగ్గించుకొని మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఆయన దీనుడు. ఆ తల్లిగారి దీనురాలు. ఆయన పిల్లలుగా మనల్ని కూడా దీనులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు దీనత్వంలో ఉంటావా నిన్ను లక్ష్య పెడతాడు. తగిన సమయంలో పైకి లేవనెత్తుతాడు, ఉన్నత స్థలానికి తీసుకెళ్ళిపోతాడు, ప్రధానులతో కూర్చుని పెడతాడు, నిన్ను కటాక్షిస్తాడు. ఆ యేసయ్య పరలోకంలో ఉన్నట్టు నిన్ను కూడా పరలోకానికి తీసుకెళ్తాడు. ఇష్టమైతే ఆమేనని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 67వ నామము దీనులను లక్ష్య పెట్టువాడు. 68వ నామం తప్పించువాడు. 142వ కీర్తన 144వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం. ఆయన నా కృపానిధి, నా కోట, నన్ను తప్పించువాడు. దేవునికి స్తోత్రం. మన కృపానిధి, మన కోట, మన కేడెం, మన కొండ, మనల్ని తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను తప్పిస్తాడు. నువ్వు తప్పించుకోలేని పరిస్థితుల్లో నేను తప్పిస్తాడు.
6 బాధలున్నా నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 5వ అధ్యాయం మంచి మాటలు ఉంటాయండి. దయచేసి అందరూ తీయండి. కాన్ఫరెన్స్ లో ఉన్న వారందరూ యోబు గ్రంథం 5వ అధ్యాయము 18, 19, 20 అండర్లైన్ చేసేసుకోండి మా మాటలు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18, 19, 20. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయం చేసేస్తాడు, గాయపరుస్తాడు, గాయం కడతాడండి. ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులు స్వస్థపరుస్తాయి. దేవునికి స్తోత్రం. 6 బాధల్లో నుంచి ఆయన నిన్ను విడిపించును. 6 బాధల్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. 7 బాధలు వచ్చినా కానీ నీకేం కలగదు, ఎందుకంటే ఆయన నీ పక్కన ఉంటాడు కాబట్టి. క్షామకాలమున మరణము నుండి, క్షామకాలమున మరణము నుండి, యుద్ధం ఖడ్గబలం, క్షామకాలం అంటే కరువు నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి, నోటి మాటలు ఏమంటే 2 దెబ్బలు కొట్టేసినా తగ్గిపోద్ది, మర్చిపోతాం. గుండెల మీద కొట్టేస్తే మాత్రం అది తగదు. ఆ దాని నుంచి కూడా నోటి మాట వలన కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. చాటు చేస్తాడంటే ఆయన తినేస్తాడు. అదే కదా అర్థం. ఇప్పుడు నోటి మాటలతో మనం తిట్టేస్తున్నాము, నేను చాటు చేస్తాడు అనుకో. ఇప్పుడు ఆ దెబ్బలల్లో ఆయనకి తగిలేస్తుంటాయి. తగిలిన తర్వాత ఆయన ఊరుకుంటాడా? తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ తగిన సమయం వచ్చేంత వరకు నువ్వు క్షమాపణ చెప్పుకోలేదనుకో, దేవుడు శిక్షించున్నాడు ధన్యుడు అనే వాక్యం మనం చెప్పుకోవాలి. అది ఆయన తప్పించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆయన నేను తప్పిస్తాడు. క్షామకాలం కరువులో ప్రాణాన్ని తప్పిస్తాడు ఆయన. అబ్రహామును తప్పించారు, ఇస్సాకును తప్పించారు, ఏమంటే షోమ్రోను దేశాన్ని తప్పించారు, కుష్ఠరోగుల చేత కాపాడేశాడు ఆయన. అదే దేవుడు మన దేవుడు. ఆయన దగ్గర మనం ఉంటే, ఆయన 3 రోజులు ఆయన మాటలు చెప్తున్నా కానీ పాపం వాళ్ళు ఏమి మంచినీళ్ళు అడగలేదు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం చేసేసాడు దేవుడు. తప్పిస్తాడు. యుద్ధం నుండి తప్పిస్తాడు. 6 బాధలైనా తప్పిస్తాడు, 7 బాధలైనా తప్పిస్తాడు. ఒకవేళ నీకు గాయమైనా మరలా దాన్ని కడతాడు, స్వస్థపరుస్తాడు. ఏ విధంగా చూసుకున్నా మనం ఆయన మీద అలాగా అనుకుని కాము ఊరుకుంటే చాలా ఆయన చేసేసుకుంటుంటాడు అన్ని. అదే మాట దావీదు గారు కూడా అంటారు 116వ కీర్తన 8వ వచనంలో. కీర్తనల గ్రంథం 116:8. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 116వ కీర్తన. దేవునికి స్తోత్రం. మరణము నుండి నా ప్రాణమును ఏమేం తప్పించారట? ప్రాణాన్ని తప్పించారు. కన్నీళ్లు విడవకుండా కన్నులు తప్పించారు. నువ్వెక్కడన్నా జారి పడిపోతావేమో, ఈ పరిస్థితులలో దేవుడు నాకు సహాయం చేయట్లేదు, ఏం చేసినా ఎదురొచ్చేస్తుంది, నేను ఎంత ప్రార్థన చేస్తుంటే అంత కష్టాలు వచ్చేస్తున్నాయి, ఎంత బైబుల్ చదువుతుంటే అంత తలనొప్పి వచ్చేస్తుంది అనుకుని నువ్వు ఏడుస్తా ఉన్నప్పుడు జారిపోయే పరిస్థితుల్లో నీ పాదాలను తప్పించేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను ఉన్నాను కదా అని అంటాడు. దేవునికి మహిమ. ఆయన తప్పించే దేవుడు. ఆయన పాదాల దగ్గర కూర్చుందామని మనం వెళ్తే ఆయన భుజాల మీద ఎత్తుకుంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఆయన భుజాల మీద ఎత్తుకుని మనల్ని ఊరేగిస్తూ ఉంటాడు. మన ఉద్దేశం ఏంటంటే ఆయన పాదాల దగ్గర ఉండాలని. ఏమండి, ఏం చేద్దాం? ఆ తప్పించే దేవుడి దగ్గరికి వెళ్దామా, లేకపోతే మరణాన్ని తప్పించకుండా పాతాళానికి తీసుకెళ్లిపోయే దుర్మార్గుడి దగ్గర ఉందామా? ఆసాపు అంటాడు 68వ కీర్తన 20వ వచనంలో, 68వ కీర్తన 20వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మా పక్షమున దేవుడు మనం ఎప్పుడైతే తప్పించే దేవుడి దగ్గరికి, దీను లక్ష్య పెట్టే దేవుడి దగ్గరికి, సామర్థ్యం ఇచ్చే దేవుడి దగ్గరికి మనం వెళ్తామో మనకు ఆయన పూర్ణ రక్షణ ఇస్తారు. మరణము తప్పించుట ఆయనే చేస్తాడు.
మరణం అంటే ఇప్పుడు చచ్చిపోవడం గురించే కాదు, కొన్ని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఆత్మీయ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు తప్పిస్తాడు ఆయన, తప్పిస్తాడు. యొబ్బేజు వేదన పుత్రుడని పెట్టింది స్వతహా తల్లే. ఎబ్బేజు అని ఆ కొడుక్కి ఏ తల్లి పెట్టదు. ఇద్దరు తల్లులు భయంకరమైన పేర్లు పెట్టారు. ఒక ఆవిడ రాహేలు, ఒక ఆవిడ ఎబ్బేజు గారి తల్లి. వేదన పుత్రుడని పెట్టేసింది ఆమె గారి పేరు. అయితే ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. దీన మనసు కలిగిన వాడే వచ్చి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు ప్రార్థన ఎవరికైనా వచ్చుంటే గుర్తుంటే చెప్పొచ్చు. విశాలపరచు, ఇంకా ఉంటదమ్మా ముందు. సరిహద్దులను విశాలపరచు, నీ హస్తం నాకు తోడుగా ఉండజేయి, నీ హస్తం నీ ఆశీర్వాదం నాకు దయచేయి, కీడు నుండి నన్ను తప్పించు. సరిహద్దులు విశాలపరచు, ఆశీర్వదించు, వీటన్నిటితో పాటు కీడు నుండి తప్పించు. ఆశీర్వదించి విశాలపరిచి చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి కీడు లేకుండా తప్పించేయాలి. కీడు లేకుండా తప్పించేయాలి. మనం కూడా ప్రార్థన చేయాలి, కీడు రాకుండా చేయి ప్రభు అని. ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న నా తండ్రి అన్న దాంట్లో కూడా కీడు రాకుండా, కీడు నుండి మమ్మల్ని తప్పించు. యేసుక్రీస్తు ప్రభువు నేర్పిన ప్రార్థన. గెత్సెమనే తోటలో కూడా శిష్యులు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి పాపం యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, పాపం కాదు దేవుడు నన్ను క్షమించగాక. యేసుక్రీస్తు ప్రభు వచ్చి వాళ్ళ దగ్గర అంటారు, ఇంకి ఎంతసేపు నిద్రపోతారు, కొంతసేపు ప్రార్థన చేయండి అబ్బాయి అంటే. వీళ్ళు నిద్రపోతా ఉంటే వెళ్తా అని అంటారు, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. శోధన తప్పించుకోవాలి, కీడు తప్పించుకోవాలి అని అంటే ప్రార్థన చేయాల్సిందే. నువ్వు ప్రార్థన చేస్తుంటే తప్పిస్తా ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా సరే అలా చూస్తా ఉన్నావు అనుకో, సరే నువ్వు భరించు, నువ్వు అడిగినప్పుడు తప్పిస్తానులే అంటాడు ఆయన. ఏమండి, నాకు భలే ఇష్టమైన మాట కీర్తనలు 41:1. కీర్తన 41:1. స్తోత్రం స్తోత్రం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, దేవునికి స్తోత్రము. బేదల్ని కటాక్షిస్తే ఆపదలలో నుంచి తప్పిస్తా ఉంటాడు ఆయన. మన వారందరూ అట్టి విషయంలో దేవుని కృప పొందుకున్న వారే, దేవునికి మహిమ. మనం బేదలను ఎంత కటాక్షిస్తుంటాం ఆయన తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుణ్ణి ఎప్పుడు స్తుతించిన సామర్థ్యం కలిగిన వాడవు, ఎలా సామర్థ్యం ఇచ్చారనేది 4 విషయాలు మీకు తెలియజేశాను. మనల్ని కూడా అలాగే చేస్తాడు దేవుడు, సామర్థ్యం ఇస్తాడు. పేతురికి సామర్థ్యం ఇచ్చిన దేవుడు, దావీదుకి సామర్థ్యం ఇచ్చిన దేవుడు, గిద్యోనికి సామర్థ్యం ఇచ్చిన దేవుడు, ఇర్మియాకి సామర్థ్యం ఇచ్చిన దేవుడు, మరణించిన వారిని సైతం లేపగలిగిన సామర్థ్యం లాజరుకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. దీనులను లక్ష్య పెడతాడు. నువ్వు దీనత్వం కలిగి ఉంటే తగిన సమయం ముందు హెచ్చిస్తాడు. ఏమండి, ఉన్నత స్థలంలో కూర్చుండబెడతాడు, ప్రధానులతో కూర్చుండబెడతాడు, కటాక్షిస్తాడు. తరువాత అంతిమంగా ఆయనతో పాటు పరలోకంలో ఉంచుతాడు. 3వది తప్పిస్తాడు నేను. అది భయంకరం. గాయాలంటే తగ్గుతాయి, టీటీ ఇంజక్షన్ చేయించుకుంటాం, బ్యాండేజ్ వేసుకుంటాం, లేకపోతే ప్లాస్టర్ ఏదో వేస్తాం మొత్తానికి. నోటి మాటల వల్ల కలుగు బాధను కూడా తప్పించేస్తాడు. చాటు చేస్తాడు. తప్పిస్తాను కాదు, చాటు చేస్తాను అంటే నిన్ను తప్పించి అక్కడ ఆయన నిలబడతాడు. అది లెక్క. ఆఖరి మాట చెప్పమంటారా, మానేద్దామా? రేపు చెప్పుకుందామా? మరలా గురువారం. ఎవరు మానట్లేదు. చెప్పుకుందామా? వచ్చే వారం చెప్పుకుందామండి. దేవుని స్తోత్రం అండి. మీరు ఆ మాట అంటారని నాకు తెలుసు. దేవునికి మహిమ. 69వ మాట, 69వ నామం. 60 తీర్పు తీర్చు దేవుడు. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం, దేవుడే తీర్పు తీర్చువాడు. చాలండి, దేవుడే తీర్పు తీర్చువాడు. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 7వ వచనం, 69వ మాట, తీర్పు తీర్చువాడు. ఒకడిని హెచ్చించాలన్నా ఒకడిని తగ్గించాలన్నా దేవుడి వల్లనే అవుతుంది. మనం దీనులుగా ఉంటే హెచ్చిస్తాడు, కొద్దిగా
అటు ఇటు స్పైసీగా ఉంటే తగ్గిస్తాడు. మన ప్రవర్తన బట్టి చేసేవాడు ఆయనే. అలాగని మరణం తప్పించేవాడు ఆయనే. అలాగని ప్రతి ఒక్కడు మరణం అనేది సరి చూడవలసిందే, తీర్పులోనికి రావాల్సిందే. మనం ప్రకటన గ్రంథం అంతా విని 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 దీని గురించి మంచి అనుభవ జ్ఞానం దేవుడు ఇచ్చేశారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం 27వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఆఖరి నుంచి 2వ వచనం అంతే. ఏమండి? అదేనండి, క్షమించండి అయితే, క్షమించండి అయితే 9వ అధ్యాయం 27వ వచనం చదివేయండి. మనుషులు ఒక్కసారే అని ఉంటుంది చూడండి. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ప్రతి మనిషి మృతి చెందాలని నిర్ణయించబడింది. తర్వాత తీర్పు ఉంటది. దేవుడే చెప్పాడు, ప్రతి ఒక్కరూ మరణించాలి, తీర్పు రావాలి. ఇక రెండవ మరణంలోకి వెళ్తాను అని అంటే అది మీ ఇష్టం. మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి ఆ తీర్పు ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తాం, మనం మాట్లాడతాం, ఏమండి, మనం ప్రవర్తిస్తాం. ఇవన్నీ మనుషులకు తెలీదు. నా ఆలోచన నాలోనే ఉంటుంది, మీకు ఎవ్వరికి తెలీదు. నా తలంపులు నాలోనే ఉంటాయి, మీకు ఎవ్వరికి తెలీదు. నా ప్రవర్తన నియమావళిని ఎలా ప్లాన్ చేసుకున్నా అనేది నాలోనే ఉంటుంది, మీకు ఎవరికి తెలియదు. కానీ దేవుడికి తెలుసు. తర్వాత కొన్ని రహస్య మంతనాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే వారి గురించి ఒక్కసారి, దీనికి సంబంధం లేనిదే కానీ ఒకసారి అలా వెళ్ళొద్దాం. లోకాసు వార్త 12:2. లోకాసు వార్త 12:1. రెండే. లోకాసు వార్త 12:2. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియపరచబడకపోదు. చీకటిలో గుసగుసలు వెలుగులో రీసౌండ్ లో వినపడును. మీరు గదుల్లో చెవుల్లో చెప్పుకుంటున్నారు, మిద్దెల మీద డప్పులు కొట్టి చాటించబడును. దేవుడు చెప్పిన మాట. ఆయనకి తెలుసు, ఒకనొక టైం వస్తుంది, తీర్పు తీర్చినప్పుడు ఇదే జరుగుతుంది. అక్కడ గ్రంథాలు ఇప్పబడతాయి, మనం ఇక్కడ చీకట్లో గుసగుసు అనుకున్నాయన్నీ అక్కడ డబ్బులు కూడా చెప్పేస్తుంటారు. ఇదేంటారు బాబు అనుకుంటాం. ఇక అనుకోవడానికి ఏమీ లేదు. ఇక గెహన్నాకే డైరెక్ట్. ఏమండి, దేవుడికి తెలుసు, తీర్పు తీరుస్తాడు. ధవళ సింహాసనపు తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ ధవళ సింహాసనపు తీర్పు తప్పించుకుని న్యాయపీఠపు తీర్పు దగ్గరికి వెళ్ళాలి. ప్రతి వ్యక్తి తీర్పు దగ్గరికి వెళ్ళాలి. న్యాయపీఠపు తీర్పు నీకు బహుమతులు ఇస్తుంది, ధవళ సింహాసనపు తీర్పు శిక్షణ ఇస్తుంది. కాబట్టి మనం వెళ్ళవలసింది ఎట్టి వెళ్తున్నాం? ఏ తీర్పు దగ్గరికి వెళ్తున్నాం? దానికి తగినట్లుగా మనం ఏమన్నా బ్రతుకుతున్నామా, లేకపోతే వేరేగా ఉన్నామా? మనం దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళం. ఆయన తీర్పు తీర్చే గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ తీర్పు తీర్చే దేవుని ఎదుట మన మార్గాలు సరిగ్గా ఉండేటట్లుగా చూసుకుందాం. మనం ఏం మాట్లాడుతున్నాం? మన నోటి మాట మన నోటి మీదకి అది వెలువడి అవుతుంది అనగానే మనకు స్పృహ వస్తుంది. నేను ఊహలో ఉండే మాట్లాడుతున్నాను, తెలివిలో ఉండే మాట్లాడుతున్నాను. ఒకవేళ మింగేసావనుకో, దేవునికి స్తోత్రం, ఏం జరుగుద్దులే అనుకుని వదిలేసావనుకో, అప్పుడు దేవునికి స్తోత్రమే. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ తీర్పు గురించి మరలా వచ్చే దాంట్లో కంటిన్యూషన్గా చెప్పుకుందాం. మరలా బేస్తవారం రోజు. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినాన కొత్తగా 3 నామాలు మనం నేర్చుకున్నాం. పాతది సామర్థ్యం ఇచ్చే దేవుడని, కొత్తవి 3 దీనులను లక్ష్యపెట్టువాడు, తరువాత తప్పించే దేవుడు, 3 తీర్పు తీర్చువాడు. దేవునికి స్తోత్రం. మరలా
రేపటికల్లా ఈ 3 నామాలు కూడా యాడ్ చేసి మొత్తం 69 నామాలు వాట్సాప్లో అప్లోడ్ చేస్తూ ఉండి దయచేసి చూడండి. అవకాశం ఉన్నంత వరకు కంఠస్థం చేయటానికి ప్రయత్నం చేయండి. మనం దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మీకు ఇంకా కావాలి అని అంటే ఇది రేపు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినప్పుడు కూడా మరొకసారి వినొచ్చు. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.